ఈ రాష్ట్రంలో మహోన్నత వ్యక్తి మా గ్రామానికి రావటం, ఈ ఇఫ్తార్ విందు ఆయన చేతుల మీదుగా ప్రారంభించటం, మరి అదేవిధంగా మక్కా నీరుని కూడా వారు ప్రారంభించడానికి, మరి అదేవిధంగా ఇలియాజ్ భాయ్ గారు చాలా పెద్ద మనిషి, 33 సార్లు మక్కా మదీనా వెళ్ళారంటే మామూలు విషయం కాదు. మరి 32 సార్లు వెళ్ళారంట మక్కా. వారిని ఇక్కడ కలవటం నా అదృష్టం ఇలియాజ్ భాయ్, ఇలియాజ్ సాహిబ్ గారు. అలానే మన ముస్లింలో ఒకటే ఉంది, ఎవరు చూసినా ఏదో విగ్రహం ఏదో బొమ్మ పెట్టి ఒకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ఖలీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే, అందరికి నమస్తే. ఇది అందరికి నమస్తే. గౌరవనీయులు బీసీ 2 రాష్ట్రాలకి ప్రముఖ చెందిన వ్యక్తి, మరి దానగౌడ గారు ఈ సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తులు, వీళ్ళంతా నడిపించేవాళ్ళు. మేము నడిచేవాళ్ళం అయితే వాళ్ళంతా నడిపించేవాళ్ళు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి జలీల్ గారికి, అలాగే పెద్దలు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సత్యం గారు, గోపిరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే మన ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో అన్ని విధాల అన్యాయానికి అనాదిగా గురైనటువంటి వర్గాలు 2 అనేటటువంటిది పెద్దలు చాలా మంది చెప్తా వస్తున్నారు. అందులో ఒకరు బీసీలు, రెండోది ముస్లింస్ అనేటటువంటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే సాంస్కృతికంగా కానీ, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలా కూడా వెనకకు నెట్టబడినటువంటి జాతులుగా 54%, 52% ఉన్నటువంటి బీసీలు, మరి 12% ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు. మరి గతంలో బ్రిటిష్ ఇండియాలో 1909లోనే మింటో మార్లే సంస్కరణల ద్వారా 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఉంది. అలాగే 1919లో మార్టిన్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా ఆ పైన 2025లో వాళ్ళకి 25% రిజర్వేషన్లు వచ్చినాయి. మిగతా మైనారిటీ వర్గాలకి మొత్తం అల్పజన పెదోడ్లపూడి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య సోదరులందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా బాబుగారు సత్యం గారు కానీ, చందు గారు, సునీల్ భాయ్ గారు, పెద్దలు తిరిగి జస్మన్ గారు, అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి దాంట్లో కూడా 10% తీసి పక్కన పెట్టి ఈ రంజాన్ నెలలో ఈ విధంగా ఇఫ్తార్ విందులు కానివ్వండి, పేదవాళ్ళకి సహాయం చేయడం కానివ్వండి, ఆ విధంగా శారీస్ పంచడం కానివ్వండి చేయడం అలవాటు. కాబట్టి నేను కూడా చాలా పేదరికం నుంచి వచ్చాను. ఇప్పుడు కృష్ణ కట్ట మీద బస్టాండ్ పక్కన మసీదు ఉందంటే మా నాన్నగారి పేరు ఉంటాయి అన్నీ. అలా అదేవిధంగా ఈ ఊళ్ళో కూడా మరి ఆ రోజు నాగభూషణ్ గారు అడిగితే సాయిబాబా టెంపుల్ కట్టించడం జరిగింది. చాలా ఎక్కువ భాగంలో వేయటం జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే మరి జలీల్ భాయ్ ఆధ్వర్యంలో ఇక్కడ మసీదు నిర్మిస్తున్న సందర్భంలో మరి నా వంతు 1,116 ఇంకేమన్నా తక్కువ అనుకుంటే మీరు అడగొచ్చని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మీ అందరికి మరొకసారి సోదరి సోదరులకి భాయి అండ్ భాయి సభలకు रमजान शुभाकांक्षलु। सॉरी और कुछ ज्यादा बात करे तो माफ करना पड़ेगा, सॉरी। नमस्कार। श्याम साहब सचिन साहब को शुक्रिया अदा करते हैं। मजीद को 1 लाख कटा 1,20,000 है, 1,01,16 रुपए दे रहे इनाम है। हमारे पेशवान साहब शुक्रिया अदा करते। అంటే 100 ఉద్యోగాలు ఉంటే 100లో 3వ వంతు ముస్లిం
మైనారిటీ మత వర్గాలకి ఆనాడు బ్రిటిష్ ఇండియా టైంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్ ప్రోగ్రాం చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈద్ ముబారక్ మీ అందరికి కూడా. అట్లానే